ఎందుకు విడిపోవాల్సి వచ్చింది వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? నేను వేషాలు వేయడం వానికి ఇష్టం లేదు, మెయిన్ పాయింట్. విజయనిర్మల గారు ఎక్కువ పిలుస్తారు నన్ను. వాళ్ళ కారు రావడం, రా నీ విజయనిర్మల గారి కారు ఇక్కడ రావడం నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు. అదేంటంటే మరి మీ అవుట్ హౌస్లో ఉంటాను, నా కోసం వస్తానంటే, నీ కోసం వస్తున్నట్టుగా ఉండదు, చూసి వాళ్ళకి నా కోసం నాకు నేనేదో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఆలోచించుకో అంటే బయటికి వెళ్ళిపోతాను అన్నాను. అదే 2 రోజులు ఆలోచించుకుని వెళ్ళకలే. నువ్వు విజయనిర్మల పెళ్ళి అయింది అప్పటికి? నాకు పెళ్ళి 12 అయింది. 12 అయింది అంటే ఫ్యామిలీ కాకినాడలో ఉండేవాళ్ళ? ఓకే. తర్వాత 60లో తీసుకొచ్చాను. కానీ ఆయనను జయలలిత గారు ఎందుకు విడిపోయారు? అది కూడా చెప్పాను కదా మొన్న. ఆవిడ రాజకీయాల్లోకి వెళ్తుంది, మరి రాజకీయాల్లోకి వెళ్తే ఈయన వెనకాల బాస్ అంటూ ఉండాలి కదా. ఓకే. అవి ఉంటాయి కదా అని మేము కూడా చెప్పాం, ఆలోచించుకొని చేయండి ఆ పని అని. అది పెళ్లి చేసుకోమంది, పెళ్లి వరకు వచ్చింది. అవి ఇంకా పళ్ళకి ఈ కూతురు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎంజీఆర్ ఊరుకునేవాడు కాదేమో. ఎంజీఆర్ ఆర్డర్ ఇచ్చేసాడు. ఎంజీఆర్ గారు ఫోన్ చేశాడు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు. శోభనబాబు గారు మీరు జయలలిత గారి ఇంటికి వెళ్తున్నారు అంటే, జయలలిత గారి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంజీఆర్ స్టంట్ మాస్టర్ వచ్చి ఆఫ్ చేశాడు కారు. ఆ స్టంట్ మాస్టర్ నంబియార్, ఆ నంబియార్ వైపు మా చుట్టం తిరుగు. అది శోభనబాబు తెలియదు. నేను దగ్గర నువ్వు వచ్చేవిట్రా అన్నాడు. ఆడు తెలుగు మాట్లాడతాడు స్టంట్ మాస్టర్ నంబియార్. ఆ రోజులు ఆయనే పెద్ద స్టంట్ మాస్టర్ ఎంజీఆర్కి అందరికీ. నువ్వు వచ్చి శోభనా గారి దగ్గర ఉంటున్నారు కదంటే, మరి ఎంజీఆర్ గారు ఇలా కౌరు పెట్టాడు శోభనా గారిని అడగమని. ఏం లేదులే, రేపు ఎంజీఆర్తో మాట్లాడతాం అని చేత ఇంటికి రావు ఒకసారి అన్నాడు. రంగరాజపురంలో ఉండేవాడు. మాకు ఆవిడ బాగా దగ్గరే, తెలుగు ఆవిడ చేసుకున్నాడు. వేషాలు వేయడానికి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఒక నంబియార్ ఆర్టిస్ట్ నంబియార్ కాదు, ఆయన కొడుకే విక్రమధర్మ ఆయన కొడుకేనా? ఆయన కొడుకు చచ్చిపోయాడు. రంగరాజపురంలో ఉంటారు, ఇల్లు ఉంది, ఆ చనువు ఉంది కదా. మొన్నాడు ఎంజీఆర్తో ఫోన్ చేసి మాట్లాడాడు. అప్పుడు లైన్ క్లియర్ అయ్యి, ఎంజీఆర్ గారు మీరు ఎక్కడున్నా సెటిల్ చేస్తాను, మ్యారేజ్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, ఆవిడ మ్యారేజ్ కావాలి కదా, అలా వెళ్ళి ఆవిడ జీవితాన్ని పాడు చేయకూడదు కదా, ఈ టైప్లో ఏదో చెప్పాడు. చెప్పేప్పటికి నాకు ఆడపిల్లలు ఉన్నారండి, నేను పెద్ద కుటుంబంలో పుట్టాను, అది తగదు, నేను మానుకుంటాను, రాబోయిపోతాను అనే విషయంలో చెప్పాడు. తర్వాత ఎంజీఆర్ గారు ఆయన సినిమాలన్నీ, ఆయన మినిస్టర్గా ఉన్నా కూడా పాస్ సినిమాలు వేసి చూసుకోవడం అలవాటు ఆయనకి. రాత్రి 10 గంటలకి శోభనా గారికి థియేటర్ ఉండేది, చిన్న థియేటర్, సుభాషిణి థియేటర్ అని. ఆ సుభాషిణి థియేటర్ ఫోన్ చేసి మేనేజర్ చేత ఫోన్ చేయించి రాత్రి 10 గంటలకు బుక్ చేయమనేవాడు. 10 గంటలకి ఎంజీఆర్ గారు వస్తారు ఎవరు లేకుండా, ఆ గేట్ వేసేస్తే ఎంజీఆర్ గారు సినిమా చూసి వెళ్తాడు. ఆ టైంలో శోభనబాబు నన్ను పంపించేవాడు, ఎంజీఆర్ గారు వస్తున్నారంటే. నేనేం చేశాను, శోభనా గారు తెలియకుండా వెండి గ్లాస్ ఒకటి కొన్నాను, దాన్ని ఎంజీఆర్ గారి ఫిగర్ చెక్కిచ్చాయి. అప్పుడు మద్రాస్ తలైవర్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ అని ఇంగ్లీష్లో చెక్కించి బాదం పిస్తా అవన్నీ కొని ఏర్పాటు చేసి, ఆ వెండి గ్లాసులో పాలు, ఆవు పాలు, షుగర్ లేకుండా అవి ఏర్పాటు చేసి నేను పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆయన మేనేజర్ని పిలిచి ఎవరు ఏంటంటే చెప్తే పక్కన కూర్చోమనేవాడు, వెనకాల కూర్చునేవాడిని. వా తంబిరా పక్కన కూర్చో. అలాగా ఆయన సినిమాలు, అక్కడ వేసిన సినిమాలు చూసేవాడిని.